శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః 23 ఫిబ్రవరి నుండి మార్చి 1వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనే చూద్దాం. మంగళవారి గంటల పంచాంగాన్ని అనుసరించి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు మంగళవారి గంటల పంచాంగంలో గత సంవత్సరంలో వచ్చేటప్పటికి ముఖ్యంగా రాయబడినటువంటి నిజంగా జరిగినటువంటి కొన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్లో యొక్క రాజకీయ మార్పు ఏదైతే జరిగిందో దాని గురించి నిర్మోహమాటంగా రాయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే గెలవడం జరుగుతుందో ఆ విషయాన్ని కూడా ముందుగానే రాయడం జరిగింది. అదేవిధంగా జరుగుతున్నటువంటి యుద్ధం మరియు అదేవిధంగా క్రోధినామ సంవత్సరంలో ఏదైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరియు అదేవిధంగా గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధం అనేది అనివార్యం అని చెప్పి రాయడం జరిగింది. ఈ యొక్క మన పూర్వీకులు అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదించడం జరిగింది. వాటిని అనుసరించి రాయడమే జరిగింది. కానీ నా యొక్క గొప్పతనం అంటే ఏమీ లేదు. ఏవైతే తప్పులు జరిగాయో అది నా పూర్తిగా నా యొక్క పరిజ్ఞాన లోపంగా నేను పరిగణించడం జరుగుతుంది. శాస్త్రాన్ని తప్పు ఆపాదించాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో అని తెలుసుకునే ముందుగా గ్రహస్థితి ఈ యొక్క వారం గమనించినట్లయితే రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు కన్యలో, గురువు వచ్చేటప్పటికి మనకు తన యొక్క సంచారం వృషభంలో కొనసాగుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే కుజస్తంభన అనేది ఈ వారంలో మిథునంలోనే కొనసాగుతున్నాడు. వాటితో పాటు బుధుడు కలవడం అనేది ఈ యొక్క నెలలో 27వ తారీఖున బుధుడితో రవి బుధుడు శని యొక్క కలయిక అన్నమాట. ఈ యొక్క కలయిక రాబోతున్నటువంటి రోజుల్లో మార్చి 30వ తారీఖే షష్టగ్రహ కూటమి అనేది జరగబోతున్నది. వీటితో పాటు శుక్రుడి యొక్క కలయిక రాహుతో కలవడం జరిగింది. ఇటువంటి స్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుందని చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాజశత్రువులైనటువంటి రవి శని యొక్క కలయిక కొన్ని విషయాల్లో ఈ రాశి వారికి బెనిఫిట్స్ ఇచ్చినప్పటికీ కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి అవసరం. ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. నూతన కోర్సులు చేరాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కొత్తగా కోర్సులు చదువుకుంటేనే నాకు కొత్త ఆపర్చునిటీస్ అనేది పొందగలుగుతాను అని చెప్పి వేరే వారి సలహా ద్వారా కోర్సులో జాయిన్ అవ్వడానికి నిర్ణయించుకుంటారు. విద్యా అభివృద్ధిలో ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో శారీరక శ్రమ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం. మీరు పడుతున్నటువంటి కష్టానికి మీ మీద అధికమైనటువంటి కార్యాలయాల్లో ఉద్యోగపరంగా ఎక్కువగా శ్రమను మీ మీద మోపి మీ చేత పని చేయించాలి, మిగతా వాళ్ళు అందరూ మీ వైపు చూడడం మీకు అర్థం కానటువంటి విషయం. వారెవరూ పని చేయకుండా ఆ పనిని మొత్తం మీ మీద రుద్ది మీతో పని చేయించడం, శారీరక శ్రమని మానసిక శ్రమని మీకు ఇస్తూ ఉంటారు. మీరు చేసినటువంటి పనిని పైవారికి వెళ్ళి వారు చేసినట్టుగా చూయించుకోవటం అనేది ఒక పరిపాటిగా ఉంటుంది. వీటన్నిటికీ ఒక ముగింపు పలకాలి. నేను ఇక్కడి నుంచి కదిలితేనే నా యొక్క వాల్యూ మీకు తెలుస్తుందని చెప్పి మీరు భావించడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ముఖ్యంగా అలోపతి మెడిసిన్ కన్నా ఆయుర్వేదం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కుటుంబంలో సఖ్యతని, సౌఖ్యాన్ని, ఒకరి మీద ఒకరికి ప్రేమని ఉండాలి అని చెప్పి పెంపొందించాలి. ఏ విషయం జరిగినా సరే వేరే వారి ద్వారా, పరాయి వారి ద్వారా నాకు తెలుస్తుంది. అలా కాకుండా ఈ యొక్క విషయం ఏదైతే ఉందో అంటే ఏ విషయమైనా సరే డైరెక్ట్గా నాతోనే చెప్పే విధంగా వారికి ఆ యాక్సెస్ ఇవ్వాలి. ఎవరైతే మన కుటుంబీకులు ఉంటారో వారికి యాక్సెస్ ఇవ్వాలి. అలా వారికి ప్రేమాభిమానాలు పెంపొందించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ విధంగానే వారికి చెప్పడం జరుగుతుంది. మరియు అదేవిధంగా నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ వారాంతాల్లో కొంచెం సానుకూలపడే విధంగా ఉంది. రాశి వారికి చేస్తున్నటువంటి ఉద్యోగంలో శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఉద్యోగంలో ఉందామా లేకపోతే కొత్త చోటకి వెళ్దామా అని చెప్పి ఒక ఆలోచనలో మధ్యలో నలిగిపోతూ ఉంటారు. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని దాచిపెట్టడం ఒక ఎత్తు. ఆ విషయంలో ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా అవ్వటం, ఆ యొక్క ఖర్చును నియంత్రించాలి
అని చెప్పి కుటుంబీకులకి మరి అదేవిధంగా మీరు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సంఘాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. బంధువర్గంతో సహాయం తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నా సరే మీరు సహాయం అడిగినప్పుడు ఎవ్వరూ రెస్పాండ్ అవ్వకుండా దూరంగా జరగడం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. వారికి సహాయంలో మీరు ఎలాగైతే భోలాగా చేస్తారో, ఏమి ఆశించకుండా మీరు చేశారో, ఉద్యోగంగా కానీ వ్యాపారంగా కానీ ఏం చేశారో, మీరు ఒక ఫోన్ చేస్తేనే మిమ్మల్ని దూరం పెట్టే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా కుటుంబంలో వివాహ పరిత్రాల్లో చురుగ్గా పాల్గొనడం, మరియు అదేవిధంగా వివాహ విషయాల్లో మీకు నిర్ణయాలు క్లియర్గా చెప్పగలుగుతారు. మధ్యవర్తిత్వాన్ని వహించరని చెప్పి క్లియర్గా చెప్పడానికి ఎక్కువగా నిర్మోహమాటంగా చెప్పడం జరుగుతుంది. మరియు కుటుంబ బంధువులతో పాల్గొనడం వారాంతంలో మానసిక ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క రాబోతున్నటువంటి శివరాత్రి పర్వదినాన ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశివారు శివయ్యకి ఇక ఫలోదక స్నానం చేయించడం, ఫలోదక అభిషేకం చేయించడం, వాటితో పాటు ఆవు పాలలో గంధాన్ని, కుంకుమని, పసుపుని కలిపి అభిషేకం చేయించినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.